నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడం కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఇక ఏపీలో తెలుసు ఇప్పటికే ఇటు జనసేన బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇటు టీడీపీ జనసేన కూడా పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్గా ఏంటంటే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ బీజేపీ అధిష్టానంతో ఆయన చర్చలు జరపబోతున్నారు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రికి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. సో మరి ఈ భేటీ తర్వాత పొత్తులపైన మరి టీడీపీ బీజేపీ పొత్తులపైన ఒక క్లారిటీ రాబోతుంది. అంటే భేటీ అయిన వెంటనే మరి పొత్తుల విషయంలో ఎంతవరకు మాట్లాడతారో చర్చిస్తారు, మరి క్లారిటీ వస్తుంది. దాంతోపాటు మరి ముగ్గురు కలిసి వెళ్తారా, జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళబోతున్నాయి ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు మరి బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారా? గతంలో మనం చూసాం 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సో మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నారు. మరి ఏ రకంగా కలవబోతున్నారు ఏంటి అనే అంశాలు ఈరోజు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు బాజీ గారు ఉన్నారు, ఎస్కే బాజీ గారు ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి గొట్టిపాటి రామకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకమాన రాజశేఖర్ గారు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా ఎస్కే బాజీ గారు మీ దగ్గరికి వద్దాం. ఏంటి ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, సో మీకు సమాచారం ఉందా? ఇంతకుముందే నేను చూశాను పురంధేశ్వరి గారు మాట్లాడుతూ, ఎస్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినట్లు మాకు తెలియదు, మాకు సమాచారం లేదు, కేవలం మీడియా ద్వారానే తెలిసింది, ఏం జరగబోతుందో చూద్దాం, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఏ అంశానికి సంబంధించి అని కూడా అంటున్నారు. ఏంటి ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడము, అమిత్ షా భేటీ కావడం ఇదంతా మీకు ఒక శుభ పరిణామంగా భావిస్తారా? ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి, రాజేష్ గారు, అదేవిధంగా పెద్దలు శివశంకర్ గారికి కూడా నమస్కారం. మీ అందరి ద్వారా ప్రజల ద్వారా మీకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒకటి రాజేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తాం అనేది మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారమే మనం ఇప్పుడు చర్చ కూడా చేసుకోవటం అనే పరిస్థితి. ఎందుకంటే వారి యొక్క రాజకీయ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయనే దానికన్నా కూడా భారతీయ జనతా పార్టీ పిలిచింది, లేకపోతే అక్కడ ఏదో జరుగుతుంది, 2 రోజులు ఉంటారు, 1 రోజు ఉంటారు, రేపు ఎల్లుండు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఇవన్నీ కూడా మీడియా వార్తా కథనాల మీద బేస్ అయి ఉన్నటువంటి అంశాలే. వాస్తవానికి ఉమ్మడిగా అక్కడ జరిగినటువంటి చర్చల అనంతరం వచ్చేటువంటి ఫలితాలు లేకపోతే మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనం క్యాలిక్యులేటెడ్గా ఖచ్చితంగా జరిగినటువంటి అంశంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందున భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ వ్యవస్థ. ఈ పెద్దలు ఏదైతే జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాల కోసం పిలిచి మాట్లాడేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది ఎన్నికల అంశమా, ఎన్నికల తర్వాత అంశమా, ముందు అంశమా ఏంటనేది కూడా ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది రాజేష్ గారు. దీనికి ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన, ప్రజా కంటకుడుగా మారినటువంటి ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అన్ని చోట్ల కూడా పూర్తిగా విధ్వంసం సృష్టించినటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పార్టీని ఈ యొక్క రాష్ట్రం నుంచి తరమాలనేటువంటి ఆలోచన ప్రతిపక్షాల్లోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో వచ్చినటువంటి బలమైనటువంటి మార్పు, ఒక్కసారి అవకాశం అంటే పూర్తిగా ఒక మదమగజంగా మారినటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ పొడవాల, ఒక అంకుశంతో పొడవాలా, లేకపోతే అది మాటినటువంటి స్థితి కాదు. ఆ అంకుశంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక భారతీయ జనతా పార్టీ అయ్యేటువంటి ఎస్కే బాజీ గారు, ఒకటి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు అంటే ఈరోజు ఢిల్లీకి వెళ్ళారు అంటే ఢిల్లీ అధిష్టానం నుంచి చంద్రబాబు పిలుపు వచ్చిందా? అంటే వార్తా కథనాలు వినపడుతున్న అమిత్ షానే కాల్ చేశారు, నేరుగా చంద్రబాబు నాయుడుకి రమ్మన్నారు, కూర్చొని మాట్లాడుకుందాం పోతున్న నిజంగా ఉందా? ఆ పరిస్థితి ఉందా? అంటే ఆ నిజంగా కాల్ చేసి ఉంటే మీకు సమాచారం ఉండేది కదా రాష్ట్ర నాయకులకి. అందుకనే ధృవీకరించలేమనేది అదే 2 అంశం. ఎందుకంటే ఇక్కడ మాకు ఏదన్నా ఉంటే కొంచెం గొప్ప వ్యవహారం ఏదైనా ఉంటే జనసేన వారితో ఉంటుంది. జనసేన నుంచి ఏదైనా జరిగితే దానికి సంబంధించి మనోహర్ గారో లేకపోతే పవన్ గారో చెప్పేటువంటి మాటల ద్వారా మాకు ఉంటుంది. కానీ పూర్తి భిన్నమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి వాతావరణంలో కేంద్రం చేసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వారు తీసుకున్న తర్వాత వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నడుచుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. కానీ ముందుగా దానికి సంబంధించినటువంటి అంశాలు కానీ దానికి సంబంధించినటువంటి సంభాషణ విధి విధానాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఏవి కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి తెలియదు. దాని మీద కూడా చెప్పగలిగేటువంటి స్థితి కూడా ఏమి ఉండదండి. ఖచ్చితంగా మేము ఒక జాతీయ నాయకత్వంలో పనిచేసేటువంటి విధానం ఏంటంటే వచ్చేటువంటి సందర్భాన్ని బట్టి దాన్ని ఆచితూసి మేము వెళ్లాల్సిన పరిస్థితి, మాట్లాడాల్సిన స్థితి ఉంటుంది. ఇది ఓపెన్ ఉన్నటువంటి విషయం రాజేష్ గారు. రెండవది ఇవాళ తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా మిత్రపక్షంగా జనసేన యొక్క అధినేత కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి స్థితి.
దీంతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల యొక్క ఆలోచనతో పోతున్నటువంటి విధానంతో పాటుగా మొట్టమొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట ఏదైతుందో అది ఖాయమవుతుందా, ఇది రూఢీగా ముందుకెళ్లి అది బలంగా ఏర్పడేటువంటి పరిస్థితి అవుతుందనేది కూడా ఉత్కంఠ కొంత ప్రజల్లో ఉన్నటువంటి స్థితి. దీన్ని భారతీయ జనతా పార్టీ కూడా కొంత ఉత్సాహంగానే గమనిస్తూ ఉందండి. మేము కూడా ఏమంటామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన మారాలని బేసికల్ గా మాట్లాడుతూ ఉన్నాం. మా మిత్రపక్షమైనటువంటి జనసేనతో కలిసి భిన్న ధృవాలతో మేము ఏదైతే విధానాలు ఏర్పరచుకొని ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇసుక విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ, ఏదైతే పంచాయతీ యొక్క నిధుల విషయంలో కానీ వెళ్ళినటువంటి ప్రతి పందా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపినటువంటి వైరం ఏదైతే ఉందో ఇది ప్రజల మధ్యలో ఉంది. దీనికి ఇవాళ బలమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఏర్పడాలనే భావన కనుక ఈ రాష్ట్రంలో కనుక ఉండే లెక్కనైతే, ఆ భావన కనుక కేంద్రంలో ఆలోచన కనుక జరిగేటువంటి పద్ధతి అయితే, అదే పద్ధతి లెక్కలు కనుక ఆంధ్రప్రదేశ్లోకి ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే విధానాలు. ఒకటి బాజీ గారు నేనేమంటాను, ఒకటి ఈ రోజు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఓకే ప్రభుత్వ వైఫల్యాలను ఈ రకంగా ఎండగట్టామని మీరు చెప్తున్నారంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా మీరు? మీకు అందరం కలిసి వెళ్ళాలి అనుకుంటే మా ఒక్కరి వరకు ఏంటంటే, ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చేసరికి అధినాయకత్వం పవన్ కళ్యాణ్ గారు. అవును, వారు తీసుకున్న నిర్ణయం వారికి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు కొద్దిమంది ముఖ్యులతో కలిసి నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునేది, ఆయన యొక్క పొలిట్ బ్యూరో తీసుకునేది అంతా సరిపోతుందండి. కానీ దేశంలో దాదాపు 18 రాష్ట్రాల పరిపాలన ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో పరిపాలన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఈ ఆలోచన మొత్తం కూడా ఎన్డీఏ కూటమితో ముడిపడి ఉంటుంది. అదేవిధంగా దేశ భవిష్యత్తు యొక్క రాజకీయ పరిస్థితులు ఆధారపడి ఉంటుంది. దీనివల్ల భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము కేంద్రంలో తీసుకునే నిర్ణయమే తప్ప రాష్ట్రంలో తీసుకునేటువంటి అంటే చంద్రబాబు నాయుడు కాదండి, చంద్రబాబు నాయుడు అవసరం ఈ రోజు ఎన్డీఏకి ఉందంటావా, లేక ఎన్డీఏ అవసరం చంద్రబాబు నాయుడుకు ఉందంటారా? భారతదేశంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పాటు అవుతున్నటువంటి సమైక్యవాదులు, జాతి సమగ్రతకి తోడ్పడేటువంటి వ్యక్తుల యొక్క అందరి అవసరం కూడా ఉందండి. దాదాపు ఎన్డీఏలో 29 పార్టీలు ఉన్నాయండి. ఇప్పటికి పార్టీలను కలుపుకునేటువంటి విషయం కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ గూట్లో చేరినటువంటి నితీష్ కుమార్ ఏదైతే ఉందో దండం పెట్టి అక్కడ నుంచి వచ్చేసినటువంటి వైనం కానీ, అదేవిధంగా ఆ పార్టీలో కొనసాగించాలని ఆలోచన చేసి నిప్పులు ఎక్కినటువంటి మమతా బెనర్జీ ఇవాళ 400 సీట్లు కాదు మీకు 40 సీట్లు కన్నా రావని చెప్పినటువంటి అదే నిప్పులు వాళ్ళ మీద చెరుతున్నటువంటి పరిస్థితి కానీ, ఏదైతే ఆప్తో ఒక రాష్ట్రంలో పోరాటం మరో రాష్ట్రంలో ఆరాటం అనేటువంటి పరిస్థితి కానీ, ఇవాళ ఉద్ధవ్ ఠాకరే వాతావరణం కానీ, లేకపోతే శరద్ పవార్ నుంచి గుర్తుపోయినటువంటి అజిత్ పవార్కి వచ్చినటువంటి పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇండియా గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ కాస్త కాళ్ళు చేతులు పడిపోతే ఖర్గే ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ దిక్కుశోధన స్థితిలో చేయటం అనేది రాజకీయ యొక్క వ్యూహం. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్కి ఆకలింపు లేదని, బానిస చిహ్నాలని పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ బానిస చిహ్నాలని తొడవాలనుకునేటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యలో పోరు జరుగుతున్నటువంటి పరిస్థితి. రామ మందిరాన్ని జాతీయ సమైక్యతగా ఒక యుగానికి సంబంధించినటువంటి మహాపురుషుని యొక్క ధర్మ పరిపాలనకి నిదర్శనం చూసినటువంటి ఆలయాన్ని ప్రతిష్ఠించి దేశంలో ఒక భావన, జాతి భావన తీసుకురావాలంటే ఆలోచించినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానికి భిన్నంగా అసలు ఆ ఆలయం యొక్క ప్రతిష్టకు కానీ ఆలయం యొక్క దానికి పరిసరాలు కూడా మేము రామని చెప్పినటువంటి కాంగ్రెస్ విధానం ఏదైతే ఉందో, సంతుష్టీకరణ రాజకీయాలు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ యొక్క వైఖరి ఏదైతే ఉందో, మైనారిటీలు మెజారిటీలు తేడా లేదు, దేశంలో ఉన్నటువంటి భారతీయులు అందరూ ఒకటేనని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ విధానం ఏదైతే ఉందో, అంబేద్కర్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అదే అంబేద్కర్ కి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, ఈ లెక్కలన్నీ కూడా ఏంటంటే పరస్పర వైరుధ్యమైనటువంటి భావన కలిగినటువంటి రాజకీయ వైచిత్ర పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల మన్ననలు కొనుక్కొని ఇవాళ 370 సీట్లు సాధించేటువంటి దిశగా పయనిస్తూ ఉంది. ఎన్డీఏలతో కలుపుకొని 400 సీట్లు కామన్ గా వచ్చేటువంటి స్థితిలో ఉందండి. ఎదురులేనటువంటి నేతగా నరేంద్ర మోడీ గారి ప్రపంచం ముందు ఉన్నటువంటి స్థితిలో G20 దేశాలకి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నేతృత్వాన్ని మళ్ళీ వస్తానండి ప్లీజ్. శివశంకర్ గారు ఏం చెప్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ అమిత్ షా భేటీ కాబోతున్నారు అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ భేటీ ఏ రకంగా చూడాలి, జనసేన ఎలా చూస్తుంది? సో మీరు ఫిక్స్ చేసిన భేటీ అనేది యాక్చువల్గా పవన్ కళ్యాణ్తో ఈరోజు ఉదయం భేటీ ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తారు, ఇద్దరు భేటీ తర్వాత ఢిల్లీ వెళ్తాడు చంద్రబాబు నాయుడు అన్నారు, మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్తారు అన్న ఇలాంటి చర్చ అంతా కూడా వచ్చింది. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు బాజీ గారికి, గుడ్ ఈవినింగ్, చర్చలో పాల్గొంటున్న ఇతర పెద్దలకి, 6TV ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. రాజేష్ గారు మొదటి నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఒక ప్రిన్సిపల్ కట్టుబడి పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పైశాచికమైనటువంటి పరిపాలన
దుష్టమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసేసింది. ఒక 20 సంవత్సరాలకు వెనక్కి నెట్టేసింది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వ పాలనలో ముఖ్యమైనటువంటిది ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది, పౌర హక్కులు భంగం ఏర్పడిపోయింది, రాజ్యాంగ హక్కులు భంగం ఏర్పడుతుంది. అంటే ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించినటువంటి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఏవైతే అంబేద్కర్ గారు పీఠికలో పెట్టారు, ఈ రాజ్యాంగ ఉద్దేశాలు, అవన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మంట కలిసిపోయాయి. సో అందుకనే ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి, ముందు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, నలిగిపోతున్న ప్రజల్ని రక్షించాలి అన్న ఉద్దేశంతో మాకు బీజేపీకి గతంలోనే 2019 ఎన్నికల తర్వాతే పొత్తు ఉంది. అలాగే తెలుగుదేశం మేము పొత్తులో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే తెలుగుదేశం బీజేపీ కనెక్షన్ అన్నది ఇంపార్టెంట్. ఆ దిశగా ఎన్నికల ముందు అనేక పరిణామాలు సంభవిస్తాయి రాజేష్ గారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం, ఆయన వెళ్ళడం, వారి తాలూకా విషయాలు వాళ్ళు 2 పార్టీలు చర్చించుకుంటాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా సో అందరము కలిసి ప్రభుత్వాన్ని గద్దె దించాలి, ప్రజలను రక్షించాలి, ప్రజాస్వామ్యం రక్షించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ పొత్తు అన్న నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. తప్ప ఇందులో ఏ రకమైనటువంటి స్వార్థం కానీ ఇంకే రకమైన ఉద్దేశాలు కానీ లేవండి. కిం కర్తవ్యం అంటే నేను ఏమడుతానంటే శివశంకర్ గారు, ఈరోజు జగన్ని గద్దె దింపాలి అంటే మీరందరూ కలవాల్సిన పరిస్థితి వచ్చిందా? అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఏపీలో? సో మీరు అన్నట్లు ఈ రకంగా ఈ రకంగా ఉంది, ఆయన పాలన ఏ రకంగా ఉంది అనేది ఈరోజు మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా పరిస్థితి ఉంటే ఈరోజు ప్రజలు ఏ స్థాయిలో బయటికి రావాలి చెప్పండి? ఈరోజు ఆ స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టే కదా మీరందరూ కలవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాజేష్ గారు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మనది పార్లమెంటరీ డెమోక్రసీ. ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఒక అంశం అయితే పరిపాలనా పగ్గాలు చేపడితే, ప్రతిపక్షాలు ఉన్న పార్టీ ఏమిటంటే ప్రజలకి ఏ అన్యాయం జరిగినా వాళ్ళు గొంతెత్తి ప్రజల తరపున గొంతెత్తాలి. అంటే ప్రజలకి మౌత్ పీస్ అపోజిషన్ పార్టీస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. సో ఇక్కడ ప్రజలకు ఇండికేషన్ ఇస్తున్నాం, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఏమిటి, పరిపాలనా తీరు ఏమిటి అని చెబుతూ ఏ రకంగా కూడా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనేదే తప్ప ఇట్ డజంట్ మీన్ దట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇట్ డజంట్ మీన్ అధికారంలో ఉన్నవాడు ఒక రకంగా బలంగా ఉంటాడు ఎప్పటి వరకు, ఎన్నికలు దిగినంత వరకు పవర్ ఉంటుంది కాబట్టి, ప్రభుత్వ యంత్రాంగం తన చేతిలో ఉంటుంది కాబట్టి, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఇండివిజువల్ గా పౌరులు ప్రశ్నించలేరు రాజేష్ గారు. పౌరుల తరపున ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయి. ఆ పని మేము చేస్తున్నాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుంది అనే విషయం తెలియజేస్తున్నాం. అంతే తప్ప మేమందరం కలిస్తే గానీ ఆయన దించలేమన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇస్ రాంగ్. సరే, ఒకటి బాచి గారు, ఒక విషయము, ఆ రోజుల్లో 2019లో చంద్రబాబు నాయుడు విడిపోవడానికి కారణం ఏంటనేది మనందరికీ తెలుసు కదా. ఆ రోజు జరిగిన పరిణామాలు కావచ్చు, తిరుమలలో అక్కడ అమిత్ షా పైన జరిగిన దాడి కావచ్చు. సో అవన్నీ మీరు గతంలో గుర్తుంటాయి. అంటే ఈరోజు ఇవన్నీ మర్చిపోతారా మీరు? చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటున్నారు కానీ పెట్టుకుంటారా లేదా తర్వాత, సరే ఈరోజు భేటీ అవుతుంది, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇవన్నీ గుర్తుకు రావా? అధిష్టానానికి గుర్తుకు రావా? అమిత్ షాకు గుర్తు రాదా ఈరోజు చంద్రబాబు నాయుడు భేటీ అయితే ఆ రోజు జరిగిన పరిస్థితులు? రాజకీయాల్లో ప్రతి అంశం కూడా చరిత్రలో ఒక లెక్కగా రాసి ఉంటుంది. ఇక్కడ రాజేష్ గారు, మీరు తెలుగుదేశం పార్టీ మామే చేసినటువంటి దాడులు ఏవైతే లెక్కగా చెప్తున్నారో, తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి దాడులు కూడా లెక్కలుగా ఉన్నటువంటి స్థితి అండి. ఇక్కడ మనమేమంటామంటే కొన్ని సమైక్యత అంశాలకు సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే రాష్ట్ర సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలలో కేంద్రం ఆలోచించేటువంటి తీరు ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ రాళ్లన్నీ పొట్టింది నరేంద్ర మోడీ గారికేనండి.
ఇవి పూలుగా మార్చుకొని మీరు ఢిల్లీ పొమ్మంటున్నారు, నేను ఢిల్లీలోనే ఉంటాను, నేను ఢిల్లీకే రాజుగానే ఉంటానని చెప్పాడు ఆయన. మరి ఆ రాళ్ళు వేసిన ఆయన ఆనాడు జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలిసినటువంటి అంశమేనండి. ఇవాళ మనమేమంటామంటే మీరు చెప్తున్న విధంగా ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రజలు మార్పు కోరుకొని ఒక్కసారి అవకాశం అని చెప్పని పాదయాత్ర ముద్దులు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని అవకాశంగా మార్చుకోవడం కోసం దుష్టమైనటువంటి కార్యక్రమాలు కూడా కోడి కత్తులు కానీ గొడ్డలు ఎత్తులు కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు కలిసి వచ్చిన అంశాలండి. ఇవాళ మనమేమంటామంటే నాడున్నటువంటి బలం ఈనాడు ఉందనుకోవటానికి లేదు. నాడున్నటువంటి జనం ఈ రోజున ఆ పార్టీతో లేరు. నాడున్నటువంటి తల్లి చెల్లి కూడా ఈ రోజున ఆ పార్టీతో లేరు. వాళ్ళ దేశంలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ కకావికలం అయిపోయినటువంటి పరిస్థితి ఉందో అంతకు మించినటువంటి కష్టకాలంలోకి వైసీపీ పోతున్నటువంటి పరిస్థితి. దీనికోసం ఒక్కటవలసినటువంటి అవసరం లేదండి ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు చేయగలిపింది అంటే దానికి ఉన్నటువంటి రాజకీయ అవసరాలు, ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు తిరస్కరించినటువంటి తీర్థనలు మీకు తెలిసినవి. అదేవిధంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 2014లో కలిసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి తోడ్పడ్డాయనే విషయాన్ని నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భాలు జరిగిన తర్వాత జనసేన కూడా ఇబ్బంది పడ్డాక మాతో పాటుగా మా అంతటా మేము ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్ సిచ్యువేషన్ లో అవినీతి వ్యతిరేకంగా పోరాడతామనేటువంటి లెక్కలో మనకు వచ్చినట్టు కలిసినటువంటి తర్వాత ఏదైతే నాటికి నేటికి 10 సంవత్సరాల్లో కూడా అవినీతి మంచలేకుండా దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోడీ గారి మీద ఈ రోజు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది రాజకీయ సంబంధించినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీతో వారు కలిసి వెళ్ళాలనేటువంటి ఏదైతే నిర్వివాదమైనటువంటి మద్దతు ఏదైతే ఉందో ఆ మద్దతుని వారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏ సందర్భంలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది. ఎందుకంటే జన సైనికుల మీద కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాజమండ్రిలో జరిగినటువంటి పరిస్థితి, విశాఖపట్నంలో బంధించినటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఏంటంటే పైచాచికమైనటువంటి పరిపాలనకి ఎప్పుడైనా సరే గదిలో పెట్టిన తర్వాత కొట్టినటువంటి పిల్లి కూడా ఎదురుతున్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో కత్తుల దాడులు గురైనటువంటి పరిస్థితి, అప్లికేషన్లు చించేసినటువంటి పరిస్థితి, నామినేషన్లు బలవంతంగా విత్డ్రా చేయించినటువంటి స్థితి, దొంగ ఓట్లు ఎదుర్కొన్నందుకు కేసులు పెట్టించినటువంటి స్థితి, ఇవన్నీ ప్రతిపక్షాలను సహజంగా ఏకం చేస్తాయి రాజేష్ గారు. ఇలా కాదు అనుకుంటాకి లేదు. ఎందుకంటే నేను దొరికిన వాడిని దొరికినట్టుగా నరుక్కుంటా పోతాను అని అంటే, చంపుకుంటా వెళ్తానన్నప్పుడు ఎక్కడో చోట బలహీనులందరూ కూడా బలం కోసం ఖచ్చితంగా ఒకటవుతారు. ఆ గళం ఆ ఒక్క వ్యక్తి బలం గురించి కాదండి, ఇది బాధిత పీడిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఇచ్చేటువంటి గళమే తప్ప అవతల ఉన్నటువంటి పెద్ద బలంగా ఉన్నాడు కాబట్టి మనం ఒకటవ్వాలనేటువంటి అంశంతో ఏర్పడేది కాదు. భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, ఏదైతే గుజరాత్ లాంటి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారు ఆనాడు అనేక సంఘటనలు కాంగ్రెస్ హయాంలో సృష్టించబడి దాంట్లో ఇరికించబడి నిర్దోషిగా బయటకు వచ్చినటువంటి అంటే బాజీ గారు ఒకటి అంటే ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి, లేదు అంటే మాత్రం ఇంకా ఆయన స్ట్రాంగ్ అయిపోతారు అనేది ఒక డిసైడ్ అయిపోయారా ఆ పార్టీలన్నీ కూడా ఏపీలో? ఇప్పటికే స్ట్రాంగ్ అయ్యారు, ఈసారి మనకు వస్తా దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ని అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి జ్యోతిబాస్ తర్వాత వాళ్ళ పశ్చిమ బెంగాల్ ఎవరు పరిపాలిస్తున్నారో మీకు తెలుసు. ఏదైతే ఇవాళ అనేక రాష్ట్రాల్లో మేమే పూర్తిగా అధికారం మా చేతిలో ఉంటుంది అనుకున్నటువంటి మహానుభావులందరూ కూడా ఇవాళ వంటింటికి లేకపోతే తోటింటికి పరిమితమైనటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారే ఈ రాష్ట్రాన్ని అంత శాస్త్రం అనుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈయన అనుకుంటే వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు రేపు ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడటానికి. అంత ధైర్యం గలవాడైతే మరి నాడు వెళ్ళినంత ఫాస్ట్ గా 4 నడకగా ఎందుకు తిరుగుతున్నాడు, హెలికాప్టర్లు ఎందుకు ఎగురుతున్నాడో ఆయన చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మనం చూస్తే ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమం అయితే అందించారు కదా జగన్మోహన్ రెడ్డి, అది పనిచేయదా రేపు ఎలక్షన్ లో? వాళ్ళకు కూడా అర్థమవుతుందండి. కుడి చేత్తో పావలా ఇచ్చి ఎడం చేత్తో రూపాయి పావలా లాక్కుంటున్నాడు అనే విషయం వాళ్ళకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నెత్తి మీద వేస్తున్నటువంటి ప్రతి ఆటవాడికి 10,000 ఇచ్చి 50,000 ఖర్చు ఇస్తే, లేకపోతే విద్యా దీవెన కోసం 18,000 ఇచ్చి 70,000 నష్టపోయేటువంటి పరిస్థితి వస్తే, వసతి దీవెనకి ఇచ్చి రీఎంబర్స్మెంట్ కట్టకుండా పోతే, ఏదైతే ఆయన చేస్తున్నటువంటి ప్రతి అంశంలో కూడా మెడికల్గా స్కూళ్ళకి వెళ్ళమని చెప్పని, మెడికల్ కాలేజీలకు వెళ్ళమని చెప్పి, లేకపోతే వైద్య విధానానికి వెళ్ళేటువంటి పరిస్థితులకు వచ్చిన తర్వాత వైద్యంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు తిరస్కరించాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఒకనాడు చేసేటువంటి అనేక అంశాలు ఏవైతే చెప్పినవన్నీ కూడా పక్కెళ్ళిపోయినటువంటి స్థితి. ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలు ఆనాడు బాదురే అనేటువంటి పెద్ద మనిషి ఇవాళ రాష్ట్రంలో 10 రూపాయలు 12 రూపాయలు తేడాతో అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తే, ఏదైతే పెట్రోల్ డీజిల్ మీద అమరావతి మీద 5 రూపాయలు వసూలు చేస్తుంటే, అదేవిధంగా 80 రోడ్ల మీద డబ్బులు వసూలు చేస్తా ఉంటే, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే, 4 సార్లు బస్ ఛార్జీలు గత ప్రభుత్వాలు కూడా జరిగాయి కదా. ఒకటండి ఇప్పుడు అవన్నీ గతంలో పెరిగినాయి, సెంటర్లో మీరు కూడా పెంచారులే, అది ఆ చర్చ వేరు.
ఒకటి అది కాదు రాజేష్ గారు, రాష్ట్రంలో ఎవరు కొరడా పెట్టి కొట్టారనేది చూడాలి. మేము పెంచామంటే మేము గ్యాస్ బండ్ ధరలు పెంచాం. పావలా పెంచినప్పుడల్లా రోడ్డెక్కి గొడవ చేసేవాళ్ళు. 400 ఒక్కసారి తగ్గితే మాట్లాడేటువంటి మహానుభావుడు లేడు. పెట్రోల్ ధరలు 100కి చేరినాయి అన్నారు. పక్క రాష్ట్రంలో 99 అమ్ముతుంటే మరి ఇక్కడ 111 అమ్ముతా ఉన్నారు. అడిగేటువంటి పరిస్థితి లేదు. మీకు ఇవాళ ఏం జరుగుతుందంటే కేంద్రం ఇచ్చేటువంటి ప్రతి 5 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు ఉచితంగా బియ్యం ఇచ్చినటువంటి కేంద్రం ఈ రోజున రూపాయి తీసుకోకుండా 5 సంవత్సరాలు ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి. కరోనాలో ఆదుకోలేనటువంటి స్థితి వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్ ఒక నిమిషం అండి ప్లీజ్. శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారు, ఇప్పుడు మీ నాయకుడు చెప్తూ ఉన్నాడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, సో చీలకూడదు అన్నప్పుడు అందరం కలిసికట్టుకు వెళ్ళాలని మీరు చెప్తున్నారు. కానీ బీజేపీ పైన ఏపీలో వ్యతిరేకత ఉంది కదా, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళితుల విషయంలో బీజేపీ పైన కాస్త యాంటీ ఉన్నారు అక్కడ ఓటర్స్. సో ఈరోజు మీరు పొత్తు పెట్టుకుంటే ఇది ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉండదా? అంటే మొదట బీజేపీ మీద ఎస్సీ ఎస్టీ ఓటర్లు వ్యతిరేకత ఉన్నారన్న మీ యొక్క కన్క్లూజన్ కి నేనైతే అంగీకరించట్లేదు రాజేష్ గారు. ఉండడానికి రీజన్స్ ఏముంది? బీజేపీ అన్టచబుల్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈరోజు దేశంలో అనేక సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం చేసి దేశాన్ని కొత్త మార్గంలో తీసుకెళ్తున్నటువంటి పార్టీ. ఇదంతా ఏంటంటే ఇది ఒక ట్రాప్. బీజేపీ అనగానే ఆ రకమైన ముద్ర వేసి చలామణి చేస్తుంటారు. అంటే ఆ పార్టీ గురించి నాకంటే బాజీ గారు చెప్పాలి. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు అది కాదండి ఇక్కడ. అంటే అదే మేము ఓటర్స్ కి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు తీసుకోండి రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల అప్పులు కూలిపోయింది. కరెంట్ ఛార్జెస్ విపరీతంగా పెంచారు. అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోయాయి. శాండ్ పాలసీ, లిక్కర్ పాలసీ, మైనింగ్ పాలసీ, ల్యాండ్ పాలసీ, క్యాపిటల్, పోలవరం. ఇక ఉత్తరాంధ్రకి వస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిస్థితులు, విశాఖపట్నంలో భూ కబ్జాలు. ఈరోజు ఒక తహసీల్దార్ మెజిస్ట్రేట్ కి రక్షణ లేదు, చంపేశారు. దానికి కారణం భూ వ్యవహారాలు అనేసి బయటికి తేలింది. సో ఇలాగా పీస్ఫుల్ లైఫ్, ప్రజలకి పీస్ఫుల్ లైఫ్ అన్నది ఆంధ్రప్రదేశ్ లో చాలా చాలా అరుదైపోతుంది. ఎవరు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఈరోజు ఎవరికి లేదని. ఎవరు ప్రశ్నిస్తే ఆడికి విపరీతమైన కేసులు పెట్టడం, సమానత్వం లేదు. అంటే ఒకటి శివశంకర్ గారు, నేను ఒకటి ఈ అంశం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, షర్మిల కూడా మనకు తెలుసు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు మణిపూర్ అంశాన్ని ఆమె లేవనెత్తింది. సో మణిపూర్ అంశం జరిగిన ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మద్దతు ఇచ్చారు, మరి ఇక్కడ క్రిస్టియన్లు ఎక్కువ ఉంటారు కదా, సో వీళ్ళు ఆలోచించాలి అని ఒక వర్డ్ మాట్లాడింది. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఇది కూడా ఒకటి పాయింటే కదా. అంటే షర్మిల గారు ఏ సందర్భంలో మాట్లాడారో నేను చూడలేదు, కానీ మణిపూర్ ఇష్యూ అన్నది ఇట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. ఏదో జస్ట్ లైక్ దట్ రాజకీయ నాయకులు మణిపూర్ ఇష్యూ మీద మాట్లాడడం సరికాదు. అది ఏ నాయకురాలైనా సరే. సో ఇట్ ఈజ్ ఇప్పుడు అక్కడ మోతీ ట్రైబ్ అండ్ కుకీ ట్రైబ్స్ మధ్యన ఎందుకు వైరం వచ్చింది, దాని వెనక హస్తాలు, అది చాలా పెద్ద సబ్జెక్టు రాజేష్ గారు. జస్ట్ లైక్ దట్ తన రిలీజియన్ ని ట్యాగ్ చేసి మాట్లాడడం